9:57కి సౌత్ టవర్ క్రాష్ అవుతుంది. అండ్ ఇది జరిగిన ఎగ్జాక్ట్లీ 25 to 30 minutes లోపల, అంటే 10:25కి నార్త్ టవర్ క్రాష్ అవుతుంది. Total number of casualties is 2,800 approximately. Next 48 hours low, all airspaces are being shut and prati airplane which is on air should be landed in the closest airstrip. It's 9/11. Correct ga 23 years ago, US ni shake chesina day idi. And then we saw smoke coming out and everybody started running out and we saw the plane on the other side of the building and there was smoke everywhere. People are jumping out the windows. Over there they're jumping out the windows, I guess because they're trying to save themselves. I don't know. జనరల్ గా నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు వెన్ యూ వాకింగ్ త్రూ ద సెక్యూరిటీ చెక్ లైఫ్ లో ఒక్కసారి ఇరిటేట్ అయి ఉంటావు. బట్ ప్రపంచంలోనే ప్రతి ఎయిర్పోర్ట్ లో అంత స్ట్రిక్ట్ చెక్స్ ఉండడానికి కారణమైన రోజు అది. September 11, 2001 యుఎస్ గవర్నమెంట్ కి మనకి కలెక్టివ్ గా గుర్తుండే రోజు అది. ఇన్ఫాక్ట్ ఆ రోజు సన్ రైజ్ అయినాడు అంతా నార్మల్ గానే స్టార్ట్ అయింది. బట్ సన్సెట్ అయ్యే లోపల సినిమా చేంజ్ అయిపోయింది. ఏరోప్లేన్ నుంచి మిసైల్స్ రావడం విన్నాం కానీ ఏరోప్లేన్ ఒక మిసైల్ రావడం ఎప్పుడైనా విన్నారా? ఇది ఎవరు ఇమాజిన్ చేయండి. అంతవరకు యుఎస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్ కి అమెరికాకి ఒక గుర్తింపు. ద పెంటగన్ యుఎస్ మిలిటరీకి ఒక స్ట్రెంగ్త్, వాళ్ళని కూడా వణికించింది. 2,753 మంది చనిపోయారు. వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఫైర్ ఫైటర్స్ కౌంట్ 343. వాళ్ళతో పాటు 2,977 పీపుల్ చనిపోయారు. They knew that they might not come home, but they knew there were people trapped. That's our job. There's no way we were going to stand back and say we're not going in. That wouldn't be the FDNY. 9/11 అనేది మన అందరికీ ఒక వేకప్ కాల్. ప్రపంచంలో ఇంత ఈవిల్ ఎగ్జిస్ట్ అవుతుందా, వాళ్ళ నుంచి మనం కాపాడుకోవడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలని వరల్డ్ అలర్ట్ అయిన రోజు అది. ఆ రోజు అంత ఇంపాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? సో బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఈవెంట్ దట్ షేప్డ్ జనరేషన్. ఇట్ వాజ్ అ ట్రాజిక్ స్టోరీ బట్ ఆల్సో గివ్స్ us a hope of unity. Let's get into the video. ఏదైనా కథ గురించి తెలుసుకోవాలంటే ఆ కథ ప్రొటాగనిస్ట్ ఆర్ యాంటాగనిస్ట్ గురించి తెలుసుకోవాలి. ఈ కథ యాంటాగనిస్ట్ ఇస్ బిన్ లాడెన్. బిన్ లాడెన్ ఎంత ఫేమస్ అంటే మన తెలుగు సినిమాల్లో కూడా బిన్ లాడెన్ మీద జోక్స్ ఆర్ బిన్ లాడెన్ రిఫరెన్సెస్ తీసుకునేవాళ్ళు. అప్పట్లో మన దాకా రీచ్ అయింది ఆయన గురించి. బట్ 9/11కి కర్త కర్మ క్రియ ఇస్ బిన్ లాడెన్. ఆయన పుట్టింది 1957లో. 1967లో హిస్ ఫాదర్ హూ హ్యాస్ హిస్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ సౌదీ బిన్ లాడెన్ గ్రూప్. కెన్ యూ ఇమాజిన్? ఈయన ఏదో ఫ్లైట్ లో ఎంతగా పోయారు. అదైన కొద్ది టైంకే, అంటే తనకి అరౌండ్ 16-17 ఇయర్స్ ఉన్నప్పుడే బిన్ లాడెన్ పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా తన స్టడీస్ కంటిన్యూ చేశాడు. హీ వాజ్ స్టడీయింగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బట్ అదే కాలేజ్ లో తను ఎక్కడైతే చదువుతున్నాడో సౌదీ అరేబియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ నువ్వు ఏదైనా కోర్స్ తీసుకున్నా దాంట్లో లాంగ్వేజ్ కామన్ అంటారు, లేదా సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ అని. అలా బిన్ లాడెన్ చదివే కాలేజ్ లో ఎక్స్ట్రీమ్ రిలీజియస్ స్టడీస్ అనేది కామన్. అందరూ అది ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ డిస్ట్రక్టివ్ సీడ్ అనేది ఆయనకు అప్పట్లో అక్కడే పడింది. బిన్ లాడెన్ ఆఫ్టర్ హిస్ స్టడీస్ అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ అల్ ఖైదా అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ని ఫార్మ్ చేస్తాడు. మైండ్ యూ, దిస్ అల్ ఖైదా గ్రూప్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ 9/11. ఈ 9/11 అటాక్ చేయడానికి, పెంటగన్ మీద వెళ్ళడానికి వాళ్ళకి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. యుఎస్ సపోర్ట్ ఆన్ ఇజ్రాయెల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో ఇజ్రాయెల్ కి యుఎస్ సపోర్ట్ చేసేది. ఒక థర్డ్ పర్సన్ కి, ఒక సంబడి లైక్ ఒసామా బిన్ లాడెన్ అండ్ సిట్టింగ్ ఇన్ సౌదీ అరేబియా, ఆయన చూస్తున్నప్పుడు ఆయనకి ఎట్లా కనబడుతుంది అంటే ఇది ఒక డైరెక్ట్ అటాక్ ఆన్ ముస్లిమ్స్ లా కనబడుతుంది. జియోనిస్ట్ ఎజెండాని పుష్ చేస్తున్నట్టు కనబడేది. యుఎస్ మిలిటరీ ట్రూప్స్ ఇన్వేడింగ్ సౌదీ అరేబియా. ఇక్కడ నువ్వు దీనికి అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇంకా జూమ్ అవుట్ చేస్తే, యుఎస్ ఇన్ జనరల్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది అన్డినైబుల్ ఫ్యాక్ట్ ఇది. సో యుఎస్ కి జనరల్ గానే ఈ గాడ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఈ బిగ్ బ్రదర్ కాంప్లెక్స్ ఉంటుంది. సో దానివల్ల అందరినీ సేవ్ చేద్దాం, అందరికి ప్రొటెక్షన్ ఇద్దాం, ఆర్ ఒక జియో పొలిటికల్ యాంగిల్ లో చూద్దాం అని చెప్పి యుఎస్ ట్రూప్స్ ని సౌదీ అరేబియాలో పెట్టింది. అండ్ అగైన్ ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ గా మిలిటరీ ట్రూప్స్ లో పనిచేసినా కూడా ఈ గల్ఫ్ వార్ అనేది 1990s లో జరిగింది. దాని తర్వాత కూడా ఈ ట్రూప్స్ అనేటివి when they are in Saudi Arabia, ఒక థర్డ్ పర్సన్ అగైన్ ఈ వెస్టర్న్ పీపుల్ ఆక్యుపైయింగ్ సేక్రెడ్ ముస్లిం ల్యాండ్స్ లా ఫీల్ అయ్యారు. అసలు వీళ్ళెవరు మా ల్యాండ్ లో ఉండడానికి, ఇది ఎవరు జాగేది అనే ఒక చిన్న మైండ్ సెట్ డెవలప్ అయింది. ఇక్కడ మూడోది అయితే బిలీవ్ ఇన్ కాన్స్పిరసీ థియరీస్. 3 విషయాలు సైమల్టేనియస్ గా జరిగాయి.
అవి ప్యూర్లీ కోఇన్సిడెంటల్. ఒకటి జిమ్మీ కార్టర్ హూస్ ద ప్రెసిడెంట్ సూడాన్ విజిట్ చేశాడు. రెండోది సోమాలియాకి హ్యూమానిటేరియన్ ఎయిడ్ వెళ్ళింది యుఎస్ నుంచి. ఇకపోతే మూడోది రవేడియన్ జీనోసైడ్ అంటారు. ఈ మూడింటిని సెపరేట్ గా చూస్తే మూడు సెపరేట్ ఇష్యూస్ అవి. బట్ ఈ మూడింటిని కలిపి చూసిన ఒసామా బిన్ లాడెన్ డెఫినెట్లీ ముస్లిం కమ్యూనిటీని వీక్ చేయడానికే వీళ్ళు ఇది చేస్తున్నారు అనే ఒక సొంత థియరీని తనలో తను క్రియేట్ చేసుకున్నాడు. ఆ థియరీ ఆల్సో మైట్ బి ద డ్రైవింగ్ ఫోర్స్. అండ్ అగైన్ ఒసామా బిన్ లాడెన్ ఇక్కడ ఎంత ఇంపార్టెంట్, అల్ ఖైదా కూడా అంతే ఇంపార్టెంట్. 1988 లో వెన్ హీ ఇస్ యాక్చువల్లీ ట్రైనింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, రకరకాల క్యాంప్స్ రకరకాల క్యాంపసెస్ లో సరైన కంప్యూటర్స్ సరైన ఎంటరింగ్ అది ఉండేది కాదు. A lot of people used to come and ask. For example, assume there is this kid who's getting trained. వాళ్ళ మధ్యలో వచ్చి ఒసామా బిన్ లాడెన్ అడిగితే వాళ్ళ అబ్బాయి గురించి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, ఏ క్యాంపస్ ఏ సెటిల్మెంట్ లో ఎక్కడ ఉన్నాడని చెప్పి. సో దీన్ని కరెక్ట్ చేద్దామని చెప్పి హీ బాట్ ఎ న్యూ రిఫార్మ్. ప్రతి బేస్ క్యాంప్ లో హీ ఇన్స్టాల్డ్ కంప్యూటర్స్ అండ్ ఆ కంప్యూటర్స్ లో ప్రతి డేటా ఎవరైతే వస్తున్నారో ఇంక్లూడింగ్ గెస్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఫామ్ అయిందే ఈ అల్ ఖైదా, విచ్ మీన్స్ ద బేస్. ఇక్కడ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒసామా బిన్ లాడెన్ హ్యాస్ ఎన్ ఈజిప్షియన్ ఫ్రెండ్ అబూ వాలిద్ అల్ మస్రీ అని, ప్రస్తుతానికి అబూ వాలిద్ అని పిలుద్దాం. ఆడేం చెప్పాడంటే అమెరికా ఇప్పుడు చాలా వీక్ గా ఉంది, ఏమైనా ప్లాన్ చేస్తే ఇప్పుడే చేయి. దానికి ఆయన 3 రీజన్స్ చెప్పాడు. 1983లో యుఎస్ మ్యారీన్ బ్యారెక్స్ బీరెట్ లో యుఎస్ బాంబింగ్ జరిగింది. అందులో 240 మంది చనిపోయారు అప్రాక్సిమేట్లీ. తర్వాత 1993లో సోమాలియా నుంచి యుఎస్ ట్రూప్స్ విత్డ్రూ అండ్ ఆల్సో ఫారెస్ట్ గంప్ సినిమాలో చూపించినట్టు వియట్నాం నుంచి కూడా ట్రూప్స్ వెనక్కి లాగేసింది. సో ఏదో కొంచెం స్పైసీగా డైసీగా ఉంది, యుఎస్ కొంచెం వీక్ గా ఉంది, ప్లాన్ చేస్తే ఇప్పుడే చేయి అని చెప్పాడు. యాక్చువల్లీ ఈ ప్లేన్స్ ని బిల్డింగ్ లో గుసాయిద్దాం అని చెప్పి ఫస్ట్ చెప్పింది ఖాలిద్ షేక్ మొహమ్మద్. ఈయన యుఎస్ లోనే హీ ఫినిష్ స్టడీయింగ్. ఇన్ఫాక్ట్ 1996 లోనే బిన్ లాడెన్ కలిసి మనం బిల్డింగ్ మంచి ఊరోడు చూద్దాం, అందులో పెద్ద బిల్డింగ్ చూసుకొని ప్లేన్ తో కొట్టేద్దాం బిల్డింగ్ అని చెప్పి ఒక ఐడియా చెప్పాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టైంలో ఆ ప్లాన్ టేక్ ఆఫ్ అవ్వలేదు. బట్ అప్పుడే బిన్ లాడెన్ మైండ్ లో అది పడింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దని నమ్మి కరెక్ట్ అయిన లాజిస్టిక్స్ మానిటరీ సపోర్ట్ ఇచ్చి ఇది డెఫినెట్ గా మనం చేద్దామని చెప్పాడు. ఎందుకంటే యుఎస్ మన కంట్రీస్ లో చేంజ్ చేస్తుందో వాళ్ళ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ వాళ్ళకి ఇద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఒక బ్రెయిన్ వాష్డ్ మైండ్ సెట్ లో అది చెప్తాడు. డబ్బులు ఇస్తాడు, లాజిస్టికల్ సపోర్ట్ కూడా ఇస్తాడు. వీళ్ళు చిన్న చిన్న గ్రూప్స్ గా ఫామ్ అయ్యి, అంటే ఇన్సిడెంట్ 2001లో జరిగితే 2000లోనే సెపరేట్ గా వేరే పనుల మీద వచ్చినట్టు గ్రూప్స్ గా వచ్చేసారు. ఈ గ్రూప్ మొత్తానికి ట్రైనింగ్ కమాండో ఇస్ మొహమ్మద్ అఫ్తాబ్. వీళ్ళందరూ చాలా ఫ్లైట్ రూట్స్ తిరిగారు. వన్ ఇయర్ ముందు నుంచే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఫ్లైట్ లో హైజాక్ చేయాలంటే ఏమేం చేయాలి, ఒక మేజర్ రీసెర్చ్ లా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ రీసెర్చ్ నంతా కరెక్ట్ గా డాక్యుమెంటేషన్ చేసి మొహమ్మద్ అఫ్తాబ్ అనేవాడు అల్ ఖైదాకి పంపించేవాడు. అది కూడా కోడ్ లాంగ్వేజ్ లో. కోడ్ లైన్ కూడా మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సెమిస్టర్ commences in 3 weeks of private education and 19 certificates. అంటే ఇక్కడ 19 certificates అంటే 19 people. 4 exams are there అంటే 4 targets. ఇదే లాస్ట్ మెయిల్. 2 sticks, a dash and a cake with stick down. అంటే 11th September ఫైనలైజ్ చేస్తున్నాం అని కమ్యూనికేట్ చేశాడు. దీని తర్వాతే అసలు కథ మొదలైంది. 11th September 4 ఎయిర్ప్లేన్స్ హైజాక్ అవుతాయి. బోస్టన్ టు లాస్ ఏంజలస్ వెళ్తున్న ఫ్లైట్ ఇది. టోటల్ 92 మెంబర్స్ ఆన్ బోర్డ్ ఉన్నారు. 11 క్రూ, 81 ప్యాసింజర్స్. ఈ 81 ప్యాసింజర్స్ లో 5 హైజాకర్స్ ఉన్నారు. వీళ్ళు లోపలికి వెళ్లి పైలట్స్ ని చంపి ఫ్లైట్ ని టేక్ ఓవర్ చేశారు. టేక్ ఓవర్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి రీరూట్ చేశారు. మార్నింగ్ 8:47 AM కి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఉండే నార్త్ టవర్ కి ఈ ఫ్లైట్ క్రాష్ చేసింది. గుర్తుపెట్టుకో, టైమ్ ఇస్ 8:47 AM. ఈ న్యూస్ ఇమ్మీడియట్లీ జార్జ్ బుష్ కి చెప్పారు. ఆయన అప్పుడు ఏదో ఒక స్కూల్లో ఈవెంట్ లో ఉన్నారు, సమ్ గవర్నమెంట్ ఫండెడ్ ఈవెంట్. స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, అలాంటి ఈవెంట్ లో ఉండగా పర్సనల్ సెక్రటరీ అని చెప్తే యాజ్ అ ప్రెసిడెంట్ ఫస్ట్ విన్నగానే ఆయనకి హీ వెంట్ ఇంటూ అ షాక్. తర్వాత యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. పైలట్ మైట్ హ్యావ్ గాన్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ క్రైసిస్, దానివల్ల యాక్సిడెంట్ అయిందేమో అనుకుని తర్వాత చాలా టైం ఆయన క్లాస్ లోనే ఉండి తర్వాత బయటకు వద్దాం అనుకున్నారు. హీ డిడ్ నాట్ ఇమీడియట్లీ రష్ అవుట్ సైడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్ ద నెక్స్ట్ 15 minutes సౌత్ టవర్ ని ఇంకో ప్లేన్ క్రాష్ చేసింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నంబర్ 175 బోస్టన్ నుంచి లాస్ ఏంజల్స్ కి వెళ్తుంది. ఇందులో ఓన్లీ 51 ప్యాసింజర్స్ ఉన్నారు, 9 క్రూ ఉన్నారు. ఈ 51 లో 5 మెంబర్స్ హైజాకర్స్ ఉన్నారు. చిత్రం ఏంటంటే రెండో ఫ్లైట్ అయిన తర్వాత కూడా 10 minutes ఆయన స్కూల్ పిల్లలతోనే ఉండి మాట్లాడి బయటకు వచ్చి ఫోటోలు దిగి బయటకు వచ్చిన తర్వాత ఈ గ్యాప్ లో వరల్డ్ న్యూస్ అయిపోయింది. అండ్ రైట్ఫుల్లీ సో. అయినా కథ అక్కడితో అయిపోలేదు. ఇది జరిగిన ఇంకో అర్ధ గంటలో 9:37 కి అనదర్ ఫ్లైట్ 77 ఫ్లైట్. ఇది వాషింగ్టన్ నుంచి లాస్ ఏంజలస్ వెళ్తుంది. ఇందులో కూడా 53 ప్యాసింజర్స్ ఉన్నారు, 6 క్రూ ఉన్నారు, 5 హైజాకర్స్ ఉన్నారు. 9:35 కి ఎగ్జాక్ట్ గా పెంటగన్ క్రాష్ అయింది. అండ్ ఇందులో 125 పీపుల్ ఇంక్లూడింగ్ మిలిటరీ పర్సనల్ అండ్ సివిలియన్స్ చనిపోయారు. ఇకపోతే 4th ఫ్లైట్ 93 న్యూ జెర్సీ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఫ్లైట్ ఇది. 33 ప్యాసింజర్స్ ఉన్నారు. ఇందులో 7 క్రూ మెంబర్స్, 4 హైజాకర్స్ ఉన్నారు. కాకపోతే
దిస్ ఫ్లైట్ క్రాష్డ్ ఆన్ గ్రౌండ్. అది వెళ్లే దారిలో మధ్యలో చాలా మంది ఏమంటారంటే లోపల ఉండే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రేవ్ గా ఫైట్ చేశారు, ఈ న్యూస్ ఆ టైంలో సెల్ ఫోన్స్ లోకి వచ్చేయడం వల్ల అని అంటారు. ఇదే గానీ నిజం అయితే ఇట్స్ అ కమెండబుల్ జాబ్. 9:57 కి సౌత్ టవర్ క్రాష్ అవుతుంది, 10:25 కి నార్త్ టవర్ క్రాష్ అవుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ ఇస్ 2800 అప్రాక్సిమేట్లీ. ఇది కాకుండా ఇంకా థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఇంజూర్ అవుతారు. ఇది జరిగిన ఇమీడియట్ కాన్సిక్వెన్స్ లో ఆపరేషన్ yellow ribbon అనేది ఇమీడియట్లీ ఫెసిలిటేట్ అవుతుంది. నెక్స్ట్ 48 hours లో ఆల్ ఎయిర్ స్పేసెస్ ఆర్ బీయింగ్ షట్ అండ్ ప్రతి ఎయిర్ప్లేన్ విచ్ ఇస్ ఆన్ ఎయిర్ షుడ్ బి ల్యాండెడ్ ఇన్ ద క్లోజెస్ట్ ఎయిర్ స్ట్రిప్. పేట్రియాట్ యాక్ట్ అనే ఒక యాక్ట్ లాంచ్ చేశారు. ఇందులో సీసీటీవీ ఫుటేజ్ నుంచి నీ మొబైల్ నుంచి వెళ్ళే మెసేజ్ వరకు ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ కెన్ వాచ్. ఇది యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ ఆన్ టెర్రరిజం లాగా గవర్నమెంట్ చూస్తుంది. దీనివల్ల కొద్దిగా ప్రైవసీ నష్టపోయింది, బట్ యుఎస్ గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు యాక్ట్ వెరీ క్విక్లీ. అండ్ దీని మీద చాలా మూవీస్ కూడా వచ్చాయి, మన ఇండియాలో కూడా చాలా మూవీస్ వచ్చాయి, ఫిల్మ్స్ లైక్ న్యూయార్క్ ఈ పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడుతుంది. యుఎస్ సర్వేలెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది ఈ స్పేస్ లో. ఎకనామిక్ లెడ్ డౌన్ కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, చాలా మందికి జాబ్స్ పోయి అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది. యుఎస్ గవర్నమెంట్ కూడా సిటిజన్స్ కి స్పెండ్ చేయాల్సిన అమౌంట్ ని హోమ్లాండ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కి ఎక్కువ స్పెండ్ చేయడం మొదలు పెట్టారు. ద మోస్ట్ డ్రెడెడ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అనేది 2001 తర్వాత 100-fold ఎక్కువైంది. సో నువ్వు ఇప్పుడు ఏ కంట్రీలో ఏ ఎయిర్పోర్ట్ లో నడిచినా మల్టిపుల్ చెక్ ఇన్స్ ఉంటాయి. నువ్వు ఎయిర్పోర్ట్ కి ఇట్లా లోపలికి ఎంటర్ అవగానే యువర్ ఎంటైర్ బాడీ ఇస్ ఫ్రిస్క్డ్, యువర్ లగేజ్ ఇస్ కెప్ట్ ఇన్ టు అదర్ వెళ్తుంటది కదా, దాంట్లో పెట్టాలి. ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ప్రతి కన్స్యూమర్ కి ప్రతి ప్యాసింజర్ కి చెక్ చేస్తారు వాళ్ళు. 2001 కన్నా ముందు చాలా సింపుల్ చెక్స్ ఉండేవి, బట్ 2001 తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ గ్లోబల్ దిస్ వన్. సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అయింది. సో అది నన్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ వై ఐ సే ఈ ఈవెంట్ ని ఈ రోజుని మనం మర్చిపోకూడదు. బికాస్ జరిగింది యుఎస్ లో అయినా, జరిగింది న్యూయార్క్ లో అయినా, జరిగింది వాషింగ్టన్ లో అయినా, మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం. అండ్ ఒసామా బిన్ లాడెన్ ద డ్రెడ్ఫుల్ విలన్ ఇన్ దిస్ స్టోరీ, యుఎస్ మిలిటరీ 2011 లో చంపేసింది పాకిస్తాన్ లో. That requires a separate video, but ee video ki all I have to tell you, rise above ignorance, rise above hate. Age ante manam. Jai Hind.